బీజేపీ మన ఊరు మన జెండా నినాదంతో బీజేపీ రాష్ట్ర యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర పర్యటనలో భాగంగా ఒంగోలు వచ్చిన రాష్ట్ర నాయకులకు ఘన స్వాగతం పలికిన బీజేపీ జిల్లా యువ మోర్చా అధ్యక్షుడు రాజేష్ వర్మ బీజేపీ పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఒంగోలు భారతీయ జనతా పార్టీ యువ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలో భాగంగా బీజేపీ అధ్యక్షుడు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో యువ మోర్చా జిల్లా అధ్యక్షుడు రాజేష్ వర్మ ఆధ్వర్యంలో మన ఊరు మన జెండా రాష్ట్ర అధ్యక్షుడు మాధవన్ రాష్ట్ర అధ్యక్షుడు అయిన తరువాత ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో భారతీయ జనతా పార్టీ యొక్క జెండా ఉండాలన్నదే మన ఊరు మన జెండా కార్యక్రమంలో భాగంగా ఒంగోలు కర్నూలు రోడ్ బైపాస్ రోడ్లోని జెండా ఆవిష్కరణ కార్యక్రమం మరియు భారతీయ జనతా పార్టీ 2 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం నిధులు వెచ్చించి అభివృద్ధి చేస్తున్న తరుణంలో గ్రామాన రాష్ట్ర యువ మోర్చా ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నామని రాష్ట్ర యువజన మోర్చా అధ్యక్షుడు సునీల్ రెడ్డి తెలియజేశారు. ఈ సందర్భంగా కర్నూలు రోడ్లోని ఫ్లైఓవర్ దగ్గర నుండి జెండా ఆవిష్కరణ చేసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు సెగ్గం శ్రీనివాసరావు, యువ మోర్చా జిల్లా అధ్యక్షుడు రాజేష్ వర్మ, బీజేపీ యువ నాయకులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. తమ్ముడు కట్టలేండి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నితిన్ గడ్కరీ గారి నాయకత్వం, మాధవ్ గారి నాయకత్వం, మీటింగ్ లో ఉన్న అంతులేని కథన్న పంతని గండీలు చుడువరం జెండానెత్తి కడుపేదల గండ నిలువ రాబల్లో తన నేత సునీలన్న పంచని ప్రజా చైతన్యాయ అందరికీ నమస్కారం. ఈరోజు భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో వ్యాప్తంగా పర్యటనలో భాగంగా ఒంగోలు ఈరోజు అధ్యక్షులు భారతీయ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా యువ మోర్చా జిల్లా అధ్యక్షులు రాజేష్ వర్మ గారి ఆధ్వర్యంలో మన ఊరు మన జెండా శ్రీ పివిఎన్ మాధవ్ గారు రాష్ట్ర అధ్యక్షులు అయిన తర్వాత
ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో భారతీయ జనతా పార్టీ యొక్క జెండా ఉండాలనే సంకల్పంతో సర్కిల్లో మన ఊరు మన జెండా కార్యక్రమంలో భాగంగా జెండా కాలంలో భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రూపాయల యొక్క నిధులను ఏ విధంగా అభివృద్ధి చేశాము అనేటువంటి విషయాల్ని మేము ప్రజల్లోకి యువకుల్లోకి మహిళల్లోకి ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల్లోకి తీసుకెళ్లేట ఒక గొప్ప సంకల్పంతో ఈ కార్యక్రమం చేపట్టాము. అయితే రాబోయేటువంటి ఈ జిల్లా పర్యటనలో అనేక రకాల కార్యక్రమాల్లో మేము యువకుల్లో కలుస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన నిధులతో పాటు భారతీయ జనతా పార్టీ క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్క కార్యకర్త ఒక పక్క కూటమి జెండా తీసుకొని ఒక పక్క కేంద్ర ప్రభుత్వం ఎన్ని రకాల కోట్ల రూపాయల నిధులని ఈ రాష్ట్రానికి ఇచ్చిందనేటువంటి విషయాన్ని మేము తెలియజేయబోతున్నాం. బట్ రాబోయే కాలంలో ఈ యొక్క కార్యక్రమాలతో పాటు స్థానిక ఎన్నికల్లో కూడా యువకుల యొక్క పాత్ర ఉండాలి. యువకుల్ని కండక్ట్ చేయించేటువంటి ఎన్నికల్లో నిలబెట్టేటువంటి ఒక గొప్ప సంకల్పం తీసుకోబోతున్నాం. అనేక రకాల కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి మేము వెళ్తూ ఈ యొక్క యువమోర్చాని భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఒంగోలు పర్యటన జరుగుతోంది. ఈరోజు పొద్దు నుంచి కూడా విస్తృత కార్యకర్తల సమావేశం, కార్యకర్తలతో కలవడం, మండలాల్లో గ్రామీణ స్థాయిల్లో మా పార్టీని బలోపేతం చేసే విధంగా యువకులను తీసుకెళ్లే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టేటువంటి కార్యక్రమం ఈరోజు మన ముందుకు రావడం జరిగింది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చాలా స్పష్టమైన తేడా. వైసీపీ ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో యువకులకి డ్రగ్స్ అలవాటు చేస్తే మేము డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చాం. గత ప్రభుత్వంలో గుట్కాలు గంజాయికి అడ్డా అయితే మేము గూగుల్ని తీసుకొచ్చాం. గతంలో ప్యాకాట క్లబ్బులకు ఈ రాష్ట్రం గత ప్రభుత్వం అడ్డా చేస్తే మేము పోలీస్ రిక్రూట్మెంట్లు ఇచ్చి యువకులను ఎంకరేజ్ చేశాం. కాబట్టి ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చాలా తేడా ఉంది. అనేక రకాల నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చేటువంటి వందలాది వేలాది సంస్థల్ని ఇక్కడ తీసుకొచ్చి విద్యార్థులకు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చేటువంటి సంస్థలు ఈ రాష్ట్రంలో వచ్చాయి. కాబట్టి నరేంద్ర మోడీ గారికి, పివిఎన్ మాధవ్ గారికి ప్రత్యేకమైనటువంటి ఒక శ్రద్ధ, ఒక అభివృద్ధి దిశగా ఈ రాష్ట్రాన్ని తీసుకెళ్తున్నాం. భవిష్యత్తులో రాబోయే ఎన్నికల్లో పెద్ద ఎత్తున మేము పార్టిసిపేట్ చేసి మా రోల్ ఏందో మేము చూపించుకున్న ఒక సంకల్పం ముందుకెళ్తున్నాం. సునీల్ రెడ్డి, భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు, కర్నూలు. సునీల్ రెడ్డి గారి నాయకత్వం.